అద్దంకి దగ్గర ఉమామహేశ్వరపురం గ్రామం అగ్గురారం అంటారండి ఈ ఊరిని. వినుకొండకి అద్దంకి మధ్యలో ఉంటది. ఈ గ్రామంలో ఫీల్డ్ చూడటానికి రకరకాల ఏరియాల నుంచి నర్సరీ యజమానులు వచ్చారు. త్రిపురాంతకము, మార్కాపురము, సోంపల్లె, శ్రీనివాస నగర్ ఈ ఏరియాల నుంచి వచ్చారండి. ఈ ఈగా ఇత్తనం ఫీల్డ్ జరుగుతుంది ఇక్కడ. సార్ మీది ఏ ఊరండి? మా సోంపల్లె త్రిపురాంతకం దగ్గర. మీ నర్సరీ పేరండి? శ్రీ ఆంజనేయ నర్సరీ. మీ పేరు? గుమ్మ కిట్టయ్య. ఇప్పుడు ఈ ఇత్తనం చూశారు కదా, ఈగా ఇత్తనాన్ని, మీకు ఏమనిపించింది సార్? బాగుంది, ఫీల్డ్ కి బాగానే ఉంటది, రైతుకు బాగా రకము బాగుంది. ఇప్పుడు మీ నర్సరీలో ఈ ఇత్తనం ఎవరైనా ఈ సీజన్ లో పోసారా? పోయిన సీజన్ లో దువ్వలు పోసారు, దువ్వలి గ్రామం వాళ్ళు పోసారు. ఓకే, మొన్న దువ్వలి కూడా మేము వెళ్ళి వచ్చామండి, ఏ గ్రాములు గారు వాళ్ళ పొలానికి. ఇప్పుడు ఈ చేను మీరు చూసారుగా, మీకు ఏమనిపించింది? మాకు బాగానే ఉంటది, ఈగలాటు ఇది బాగానే ఉంది. ఈ వేరే రైతులకు ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటది అని చెప్తారు. కుంట దగ్గర బోరెడ్డిపల్లె అనే గ్రామం అండి, పెద్దారవీడు మండలం. ఇంకొక నర్సరీ యజమాని వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడాను. సార్ మీ నర్సరీ పేరు? గంగాల బోరెడ్డి. మీ పేరు? మల్లారెడ్డి. మల్లారెడ్డి. సార్ ఈ ఇత్తనం చూసారుగా మల్లారెడ్డి గారు, బాగుంది. ఎలా ఉంది? బాగుంది. మల్లారెడ్డి అనే పేరు పెద్ద వైపు అండి మన తెలంగాణ. మల్లారెడ్డి గారు కూడా ఫేమస్ అవ్వాలి. ఇత్తనం కూడా అలాంటి ఫేమస్ ఇత్తనమే. ఇది వేసి మీరు కూడా కొద్దిగా రైతులు ఫేమస్ చేయాలి. ఎలా ఉంది ఇత్తనం గురించి మీ మాటలు చెప్పండి. ఇత్తనం బాగుంది. ఇత్తనం కాయ సైజు గాని, చెట్టు హైట్ గాని, ఇత్తనం పేరు, ఇత్తనం పేరు ఈగ. ఇది కాపు ఎలా ఉంది సార్? బాగుంది. బాగుంది, వేసుకోగలిగింది. మీరు రైతులకి మీ దగ్గర పోసుకునే రైతులు గాని, మీ దగ్గర కొంచెం సలహా అడిగే రైతులు గాని మీరు ఏం చెప్తారు? ఇత్తనం బాగుంది, ఫీల్డ్ పోయినా చూసినా బాగుంది, చేసుకోవచ్చు. ఈ గ్రామానికి దగ్గరే పుల్లమూరు అనే గ్రామంలో నర్సరీ అండి. సార్ మీ పేరండి? గణేష్ అండి. గణేష్. ఇంటి పేరు? దోళ్ళ గణేష్. మీ నర్సరీ పేరు సార్? శ్రీ సాయి హనుమాన్ నర్సరీ. ఇప్పుడు ఈ ఇత్తనం అప్పుడు నేను మిమ్మల్ని ఆర్డర్ అడిగాను, సార్ మా ఇత్తనం పోయండి అని అన్నాను. అప్పుడు మీరు రకరకాల సందేహాలు చెప్పి పోయానన్నారు. కానీ మాది ఇప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు వీళ్ళంతా మీకు తెలిసిన రైతులే, వీళ్ళేం వేరే రైతులేం కాదు. వీళ్ళు మా దగ్గరకే వచ్చి ఇత్తనాలు తీసుకున్నారు. ఇప్పుడు మీ చుట్టుపక్కల గ్రామాలే ఇత్తనం చూసారు, మీకు ఏమనిపించింది? మేము మొదట సంవత్సరం నర్సరీ పెట్టి కొత్త ఇత్తనం ప్రిఫర్ చేయలేకపోయాం. తప్పే లేదు, అందువల్ల మేము చేయలేదు. కానీ ఇప్పుడు ఫీల్డ్ చూసిన తర్వాత ఎక్సలెంట్ గా ఉంది. రైతులు ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ ఇత్తనం. మీది పక్క గ్రామమే కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఫీల్డ్ అంటే ఇవన్నీ తిప్పాలంటే కొద్దిగా కష్టం. మీరు వీలైతే రేపు ఎల్లుండో బండి వేసుకొని వచ్చి ఈ గ్రామంగా మేము చాలా మందికి ఇచ్చాం, వాళ్ళందరూ కూడా తిరిగి చూడండి. చూసిన తర్వాతనే మీకు పోయాలనిపిస్తే పోయండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ.